దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘానికి రాస్తున్న మాట. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారును తన కుమారుణ్ణి సవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని ఉంది. దేవుని మందిరానికి ఎందుకు పిలిచాడంట? మనల్ని కుమారుడితో సవాసం చేయడానికి మనల్ని పిలుచున్నాడు. ఎందుకు మనం సవాసం చేయాలా? సవాసం చేస్తే మనకి ఏంటి మేలు? ఏంటయ్యా మేలంటే, తండ్రి కుడిపాశాన ఏ విధంగా అయితే కుమారుడు నిలిచి ఉన్నాడో, కూర్చొని ఉన్నాడో, మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఉంటలేదంటే ఉంటలేదు. ఎందుకు ఉంటలేదు? ఈ లోకంలో, ఈ లోక మర్యాదలో, ఈ లోకంలో ఉన్న ఆచారాలు జరిగించుకుంటూ మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. తండ్రి రాజ్యాన్ని చేరుకోలేకపోతున్నాం. అందుకని తన కుమారుని ఈ భూమి మీదకి మన కొరకు మనిషి కుమారుడిగా పంపించి మాదిరిగా మనకు ఉంచున్నాడు. ఈ లోక మర్యాదలన్నీ గతించిపోతాయని చెబుతున్నాడు. దైవజనుడు రాసిన పాట ఒకటి ఉంది. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. ఈ లోక మర్యాదలు గతించిపోతాయి. మనకు కావాల్సింది అది కాదు. దేవుడితో మనం సవాసం చేయాలి. దేవుడి మాటలు మనం శ్రద్ధగా వినాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుడి సన్నిధిలో నీ కుటుంబం అంతా నిలబెట్టుకోవాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన మహిమను నువ్వు చూడాలి. ఆయన స్వరం నువ్వు వినాలి. అది నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, కొరింథీ సంఘమా, కుమారుడితో మీరు సహవాసం చేయండి, అది మీకు మేలు. కనుక ఈరోజు ఉదయకాల సమయాన వింటున్న మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో మనం నడుస్తున్నాము, ఎవరితో నడిస్తే మనకు మేలు అనేది ఈ జ్ఞానము, ఈ అనుభవ జ్ఞానము కుమారులో నుంచి మనం సంపాదించుకోవాలి. అట్టి కృప మనం కరిగి పొందుకోవాలి. కనుక ఈ ఉదయకాల సమయాన మరి ఎవరితో సహవాసం చేద్దాం? కుమారుడితో చేద్దామా? చేద్దామంటే దేవుని మందిరికి వచ్చిన నీవు దైవజనుడు చెబుతున్న వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విని అది అవలంబించాలా. సత్యం మాత్రమే నువ్వు వినాలా. సత్య మార్గంలోనే నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనం